వెల్కమ్ టు ఎంఎంసీ న్యూస్. కళ మీది, కృషి మాది. స్థలమైన, ఇల్లైన ఖచ్చితమైన నమ్మకం మేఘనా కన్స్ట్రక్షన్ అండ్ బిల్డర్స్. మార్కెట్ లో అతి తక్కువ ధరలకే నిర్ణీత సమయంలో 100% వాస్తుతో ఇంజనీర్ల పర్యవేక్షణలో అనుభవజ్ఞులైన తాపీ మేస్త్రీలచే నెంబర్ 1 క్వాలిటీ హౌస్ మెటీరియల్స్ తో మీరు కోరుకునే విధంగా ఇంటి నిర్మాణములు చేపట్టబడును. అన్ని ప్రాంతాల్లో ఇల్లు స్థలాలు అమ్మబడును మరియు కొనబడును. ఇల్లు కట్టుకోదలిచిన వారికి ఇంజనీరింగ్ ప్లాన్ మీరు కోరిన విధంగా ఉచితంగా చేసి ఇవ్వబడును. ప్రొప్రైటర్ జంపాల ప్రకాష్. సెల్ నంబర్ 9493307777. ఇట్లు మేఘనా కన్సల్టెన్సీ. సందర్భంగా మేము ఈరోజంతా స్వీట్లు గిట్లు పెట్టుకుంటున్నాము. రాబోయే రోజుల్లో నెల్లూరు జిల్లాకి మహర్దశ వస్తుంది జనసేన పార్టీకి. కాబట్టి పోయిన చెత్త అంతా పోతుంది. నిజాయితీగా ఉన్నోళ్ళంతా పవన్ కళ్యాణ్ గారి ఆశయాల దగ్గర ఉన్నోళ్ళందరికీ కూడా మంచి రోజులు వస్తాయి. ఈ సందర్భంగా అతన్ని దిష్టిబొమ్మ కాల్చేదానికి కూడా వేస్ట్ అనేసి ఈరోజు సంబరాలు చేసుకుంటూ ఉన్నాం. వాళ్ళు కూడా ఈరోజు మన ఉమ్మడి నెల్లూరు జిల్లా అధ్యక్షులైన మనుకాంత్ రెడ్డి గారు నిన్నటి రోజున వైసీపీకి పోయిన సందర్భంగా మా పార్టీకి మంచి రోజులు వచ్చినాయి, జనసేనకి జిల్లాని సర్వనాశనం చేసినాడు ఆ మనుకాంత్ రెడ్డి. కేవలం జనసేన పార్టీ ఉనికే లేకుండా చేసే ప్రమాదం ఉండింది కాబట్టి అతను వెళ్ళిన దానివల్ల మాకెంతో మేలు జరిగింది. అలాగే రాబోయే రోజుల్లో జగన్ ప్రభుత్వాన్ని కూడా బంగాళాఖాతంలో కలిపి ఎన్డీఏ ప్రభుత్వాన్ని చేసుకొచ్చుకున్న సందర్భంలో కూడా మేమందరము ఈరోజు స్వీట్లు పంచి ఆనందంగా పండుగలాగా చేసుకుంటున్నాము. అది పరిస్థితి. కాబట్టి జనసేన పార్టీ అధ్యక్షుడు చెన్నారెడ్డి మనుకాంత్ రెడ్డి గారు జిల్లాలోనే జనసేన పార్టీని ఏ విధంగా బలోపేతం చేశాడంటే ఏమి చేయలేదు. నియోజకవర్గ స్థాయిలో చేయలేదు, మండల స్థాయిలో చేయలేదు, బలోపేతం ఎక్కడ చేయలేదు. అతను పార్టీలో ఉన్నాడనే ఒకటే ఒక మాట కానీ అధికారాన్ని అడ్డం పెట్టుకొని అడ్డగోలుగా ప్రవర్తించాడు. ప్రతి ఒక్కరిని కూడా కించపరచడము, మహిళల్ని అవమానపరచడము, ఏ చర్యలు కూడా తీసుకొని పాపాన పోలేదు అతను. ఈరోజు నువ్వు మనుకాంత్ రెడ్డి గారు మీరు ఒకరిని విమర్శించారు ఇంతకుముందు, అదే అతను ఇప్పుడు ఎన్డీఏ కూటమిలో ఉన్నాడు. మీరు విమర్శించిన అతనే ఇప్పుడు ఎన్డీఏ కూటమిలో ఉన్నారు. మీరు ఒక వేలు చూపిస్తే నీ ఎదురుగా ఇంకొక వేలు ఉంటుంది. గుర్తుపెట్టుకోండి మనుకాంత్ రెడ్డి గారు. మాకు జనసేన పార్టీకి నెల్లూరు జిల్లాలో మా చెన్నారెడ్డి మనుకాంత్ రెడ్డి గారు వైసీపీ పార్టీలోకి పోయాడు. మా నెల్లూరు జిల్లాలో జనసేన పార్టీకి మహర్దశ వస్తుంది. రానున్న రోజులలో మంచి నాయకుడిగా ఎన్నుకోబడతాడు. జిల్లా నాయకుడు వస్తాడు, మంచి నాయకుడు వస్తాడు. బలోపేతం చేసుకుంటాము మేము జనసేన పార్టీని. చాలా విధాలుగా ఈ వైసీపీలో పోయినాడు కాబట్టి ఆ వైసీపీలను కూడా వాళ్ళకు కూడా ముంచే ప్రయత్నాలు అయితే ఉన్నాయి ఈ వైసీపీ పార్టీలో. గుర్తుపెట్టుకోండి చెన్నారెడ్డి మనుకాంత్ రెడ్డి గారు, మీరు పోయిందే మాకు చాలా ఆనందంగా ఉంది. మేము హర్షధ్వనులతో స్వీట్లు అన్నీ పంచుకుంటున్నాం, మేము టపాసులు అన్నీ కాల్చుకుంటున్నాం. మేము చాలా ఆనందంగా ఉంది. మీరు ఎంత బాధ పెట్టారో, ఎంత మనోవేదన గుర్తు చేశారో. ఒక మహిళ అయినా కూడా మహిళల దగ్గర కూడా మీరు ఒక లెటర్లు తీసుకున్నారు. మీరు తప్పుడు పనులు చేస్తూ మీరు అన్యాయంగా అక్రమంగా సంపాదించుకుంటూ ప్రతి ఒక్కరు కూడా బాధ పెట్టారు. మహిళలను అవమానపరిచారు, కార్యకర్తలు అవమానపరిచారు, అభిమానులు అవమానపరిచారు. ఇప్పుడు నిజమైన నాయకుడు జనసేన పార్టీలో ఎవరున్నారో, అభిమానులు ఉన్నారా, పార్టీ అభిమానులు ఉన్నారా గుర్తుపెట్టుకోవాలని ఈరోజు జనసేన పార్టీ తరఫున ఒక వీర మహిళగా మీకు సమాధానం చెప్తున్నాను. గట్టిగా నిలబడి ఉన్నాం మేము, అభిమానులు నిలబడి ఉన్నాము, కార్యకర్తలు నిలబడి ఉన్నారు, పార్టీ అభిమానులు నిలబడి ఉన్నారు. మనుకాంత్ రెడ్డి గారికి గోవిందా గోవిందా వెంకటేశ్వర స్వామికి మొక్కున్నాము. నువ్వు
వైసీపీ పార్టీలో పోయి బంగాళాఖాతంలో తొక్కేస్తారు నిన్ను జాగ్రత్త గారు మా జనసేన పార్టీకి మహాదర్శి తెచ్చారు మీరు వెళ్ళి జై జనసేన జన సైనికుడిని ప్రజారాజ్యం పార్టీ నుంచి కూడా నేను అభిమానంగా ఉన్నాము. మణికాంత్ రెడ్డి ఒక కోవర్ట్గా వచ్చి జిల్లాలో మా పార్టీని మా నాయకుల్ని అనగదొక్కుతా వచ్చినాడు. కానీ జిల్లాలో ఆయన వచ్చినాక ఏ గ్రామంలోనైనా ఏ మండలానికైనా పోయి పార్టీని బలోపేతం చేయలేదు. కనీసం మా అధ్యక్షుల వారిని అనిల్ కుమార్ యాదవ్ నోటుకొచ్చినట్టు మాట్లాడుతుంటే కూడా ఒక జిల్లా అధ్యక్షుల స్థానంలో ఉండి ఏనాడు ఖండించలేదు. అసలు ఆ దళితుడు ఎందుకు వచ్చినాడని రోజు నేను ఆవేదనతో కుంగిపోయేది. కనీసం అజయ్ బాబు గారితో కూడా చెప్పినాను ఈయన పార్టీని తీసేయాలని. కానీ ఆ రోజు కూడా బాధపడ్డారు, నువ్వు చిన్న వ్యక్తిని మా నిర్ణయం అన్నారు. కానీ ఆయన ఈరోజు వెళ్ళిపోయినాడంటే మా నెల్లూరు జిల్లాలో జనసేన పార్టీ ప్రతి పల్లిలో కూడా అభివృద్ధి చెందుతుంది. ఈయన ఎందుకు వచ్చినాడో తెలియదు, ఏం చేస్తున్నాడో తెలియదు. ఏనాడైనా మా అధ్యక్షుడిని అనిల్ కుమార్ యాదవ్ కానీ మరొకరు తెస్తుంటే కూడా ఖండించరా. ఈ జిల్లాలో ఇసుక మాఫియా, మద్యం మాఫియా, ఎన్నో మాఫియాలు జరుగుతున్నా ఈయన పార్టీకి పనిచేయలా, ఆ మాఫియా లీడర్ని ఖండించలా. ఏదో ఒక ఎత్తుగా ఒక పదవి కోసం ఒక మంత్రి కలతో వచ్చేసినాడు. ఏమీ చేయకుండా మంచి అయిపోవాలని కలతో వచ్చినాడు. మా అభిమానుల్ని, మా కార్యకర్తల్ని, మా పార్టీని సర్వనాశనం చేసిన అతను ఒక దరిద్రుడు. ఆ దరిద్రుడు ఈడోడు పోయినాడంటే నెల్లూరు జిల్లాలో ర్యాకెట్ వేద ఏకంగా మా పార్టీ పుంజుకుంటుంది. ఆ దరిద్రుడికి కోటి దండాలు పెడతాం. ఆ దరిద్రుడు ఆంధ్ర కానీ ఇండియాలో ఏ పార్టీలో కూడా ఒక కార్యకర్త కూడా ఏనంగా కూడా ఆయన గౌరవించరు. శరవణ భవ వర్క్ యూపీవీసీ మ్యానుఫ్యాక్చరింగ్ తయారీ, యూపీవీసీ మస్కిటో, యూపీవీసీ విండోస్, యూపీవీసీ పార్టిషన్ మరియు అల్యూమినియం పార్టిషన్, అల్యూమినియం విండోస్ మరియు అల్యూమినియం మస్కిటో. మా ప్రత్యేకత స్టీల్ ఎలివేషన్ వర్క్ మరియు గ్లాస్ ఫిట్టింగ్ చేయబడును. సరసమైన ధరలోనే లభించును. కాంటాక్ట్ కె సుబ్రహ్మణ్యం ఆచారి. సెల్ నంబర్ 9701643110. నెల్లూరు రోడ్ నాగమందిరం ఎదురుగా వెంకటగిరి టౌన్. శరవణ భవ.